ఎస్ చెప్పే ప్రాసెస్ ఏంటో నీ సినిమాలు చూస్తే అర్థమవుతుందన్న. నో చెప్పే ప్రాసెస్ ఏంటి? నో అంటే నో అన్న, అంతే. ఇంకా స్ట్రైట్ అవే అంతే కదా. ఇది అది నేను కరెక్ట్ కాదు, నేను ఏం లేదన్న. అంటే ఇప్పుడు ఎనీ యాక్టర్ అంటే ఈవెన్ తను కూడా షీ కెన్ రిలేట్. లైక్ మనం చూస్తున్నప్పుడు మన క్యారెక్టర్ మనం చదువుకుంటున్నప్పుడు మనలాగే వాడు వస్తాడు మనలో, వాడు దాన్ని చదవడానికి. అక్కడ ఇఫ్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్, నేను సున్నితంగా క్షమించండి, ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే. ఉమామహేశ్వర ఉగ్రరూపేశ్వర తర్వాత చాలా సెలెక్టివ్గా ఉంటున్నారా, లేకపోతే వచ్చే ఆఫర్సే ఇలాంటివి వస్తున్నాయా? నో, అంటే థింగ్ ఈస్ నాకు వచ్చాయండి, స్క్రిప్ట్స్ రావడానికి చాలా వచ్చాయి. బట్ ద థింగ్ ఈస్ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు మెడిసిన్ చదువుతున్నాను ఆ టైంలో. సో నా ఎగ్జామ్స్ నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. సో ఎండీ చేయడానికి నేను యూకే వెళ్ళా. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో అవన్నీ క్లియర్ చేశాను ఈ గ్యాప్స్లో. సో నాకు ఎగ్జామ్స్ క్లాస్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు సినిమాలో సర్టెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటాను. సినిమాలో నాకంటూ థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళాక రే అమ్మాయి బాగా చేసింది, ఆ క్యారెక్టర్కి సమ్వేర్ రిలేటబుల్గా ఉండాలి చూసే ఆడియన్స్కి అని చెప్పి ఫీల్ అవుతాను. సో అలా ఉన్న సినిమాల్ని చేశాను నేను. సూపర్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా రేషనల్గా ఉంది. మనోడేమో జాతకాలంటూ తిరుగుతున్నాడు. మీకు ఒక అన్నయ్య ఉన్నాడు అన్న ప్రీవియస్, చిట్టిబాబు అని, ఈవి సత్యనారాయణ గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్. ఇంకా ఎవరు అనట్లేదు అనుకున్నా. బాగా చదువుకొని జాతకాలు పిచ్చితో అందరినీ నానా హింసలు పెట్టినావు చిట్టిబాబు. చిట్టిబాబు స్వయాన తమ్ముడిని నేను బేసికలీ సారంగా పని కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే చిట్టిబాబు మా మావయ్య అనమాట. మీ మావయ్య పోలికలు వచ్చింది కొంచెం, మేనమామ పోలికలు వచ్చినాయి కొంచెం. ఓకే. తరులే ఎంజాయ్డ్ ఆ మూవీ అయితే. మాకు లెజెండరీ అది, తరోలీ కాదు అది, అది ఫర్ ఎవర్. ఐ థింక్ ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా అయ్యో, ఇట్స్ సచ్ నాస్టాల్జియా, ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అసలు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు విశ్వరూపం కనిపిస్తుంది. అరే వాట్ అన్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. తెలుగు జాతికి గర్వపడే గొప్ప నటుడు ఆయన. క్యా బాత్.